ధ్యానం చేయడం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక వీరు పొరబడుచున్నారు. అందరి మాటతో చెప్పండి. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. దేవుని వాక్యాన్ని ధ్యానించారు. ఇక్కడ యేసు ప్రభుల వారు శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ సద్దుకాయులతోనూ మత ధర్మశాస్త్రోపదేశకులతోనూ మాట్లాడుతున్నాడు. సామాన్యమైన వ్యక్తులతో ప్రభు మాట్లాడలా. రోజు లేఖనాన్ని పఠిస్తూనే ఉన్నారు, రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, బోధకులని పిలువబడుతూ ఉన్నారు, నిలువుటంగిని ధరించుకుని వీధుల నలుమూలలో నిలబడి ప్రజలను దీవిస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళందరినీ చూసి వాళ్ళందరూ అర్థం లేని ప్రశ్నలు దేవుని మీద కురిపిస్తుంటే వేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే, మీకు లేఖనము కానీ దేవుని శక్తి కానీ తెలీదు. మీరు బోధిస్తున్నారు, చదువుతున్నారు, కానీ పొరపాటు జీవితం మీలో ఉంది. పొరపాటుతో కూడిన అనుభవాలు మీలో ఉన్నాయి. లోక సంబంధమైన పద్ధతులు మీలో ఉన్నాయి. లోక సంబంధమైన ఆచారాలు మీలో ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నా, నాకు లేఖనం తెలుసు, నాకు బోధ తెలుసు, దేవుడు తెలుసు అని అనుకుంటూ మీరు పొరపాటు జీవితాన్ని జీవిస్తున్నారు. కనుక మీరు మీ పొరపాటును సరి చేసుకో. లేఖనము కానీ దేవుని శక్తి కానీ మీకు తెలియదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పైకి భక్తి కలిగిన వారిలాగా వాళ్ళు జీవిస్తున్నారు, కానీ లోనికి శక్తి లేని వారుగా, దేవుని సన్నిధి లేని వారుగా వారు ఉన్నారు. పినిహాసులు మనసు వారి మధ్యలో ఉంది, కానీ మనసు వాళ్ళలో లేదు. పిచ్చకాకలు వేస్తున్నారు, అరుస్తూ ఉన్నారు, కానీ దేవుడు వారిలో పని చేయలేదు. ఎందుకంటే దేవుని సన్నిధి వారితో లేదు. ఆ సన్నిధి ఉండాలి అని అంటే పొరపాట్లు సరి చేసుకోవాలి, తప్పులు సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. కానీ వాళ్ళు దిద్దుకోలేదు. దిద్దుకోపోగా మందిరానికి వచ్చే ప్రజలను దారి తప్పించడం చేశారు. మందిరానికి వచ్చే ప్రజలు ఏం చేశారు? వాళ్ళు దారి తప్పించడం చేశారు. అందుకే మనసు లేదు, దేవుని సన్నిధి లేదు. ఆ కారణాన వారు యుద్ధంలోనే మరణించినట్లుగా బైబిల్లో రాయబడింది. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చదువుతున్న ఈ మాట మీరు ఆలోచించండి. లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుతున్నారు. లేఖనాన్ని ఎరిగితే మీరు వేరుగా ఉంటారు, దేవుని శక్తిని ఎరిగితే వేరుగా ఉంటారు. దేవుని శక్తిని గుర్తించకపోతే, దేవుని శక్తిని లేఖనాన్ని ఎరగకపోతే, గుర్తించకపోతే మీ జీవితాలు తేలిపోతాయి. స్తోత్రం చెప్పండి. ఇంకో మాట నేను అందించాలని ఆశిస్తున్నాను. దయచేసి ఆ మాట జతపరచాలని ఆశిస్తున్నాను. రేపు ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 46వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 46వ వచనం. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుట అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. స్తోత్రం చెప్పండి. చూసారా, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పొరపాటు చేస్తున్నారు. ఇదిగో మీ యజమానుడు అంటే యేసు ప్రభుల వారు. మీ యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయునో ఆ దాసుడు చేతిలో
కనుగొనునో ఆ దాసుడు ధన్యుడట. స్తోత్రం చెప్పండి. ఇలాగూ చేయాలట. ఎలాగూ చేయాలి అని అంటే దయచేసి ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందాం. గ్రుడ్డి పరిసయుడా గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల నువ్వు శుద్ధి చేయి. స్తోత్రం చెప్పండి. వాటి లోపల ఏం చేయాలి? ముందు పైకి బాగానే ఉన్నాం. తెల్లటి వస్త్రాలు మనం ధరించాం. మీతో పాటు నేను కూడా తెల్లటి వస్త్రాలు వేసాను. తెల్లటి వస్త్రాలు మనం ధరించాం. చక్కగా మన జుట్టును మనం దూకున్నాం. పైకి చూసే వారికి ఆహా భలే భక్తి పరులు, భలే ఉన్నారు అని అనుకునేటట్టు మనం ఉన్నాం. కానీ ఇది అవసరమే. కానీ ఈ బాహ్య సంబంధమైన వాటి కంటే ఆత్మ సంబంధమైనది చాలా ప్రాముఖ్యమైనది. స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైనది ఎటువంటిది? చాలా ప్రాముఖ్యమైనది. అది హృదయ శుద్ధి, అంతరంగపు శుద్ధి, శరీర ప్రాణాత్మలకు మలినము కాకుండా శుద్ధి. దేవుడు దాన్ని ప్రేమిస్తాడు. మేలు పండు లాగా మనం పైకి బాగా ఉండొచ్చు, కానీ లోన పట్టువైపోతే పురుగులున్న జీవితాన్ని మనం జీవించవచ్చు. స్తోత్రం చెప్పాలి. నాకు అనిపించిందండి, మొన్న అనిపించింది అంతంత సీతఫలాలు ఇంత ఉన్నాయి. ఆ బాబాలే ఉన్నాయి. ఒకసారి మాత్రంగా ఇంట్లో అందరికి పెట్టారు, ఇంట్లో అందరికి తినేద్దాం అని ఒక డజన్ ఏమన్నాను. ఆమెమందంటే సాల్కే కదా పాస్టర్ గారు 2 డజన్లు తీసుకెళ్ళండి అని అంది. నాకు అంట కట్టేసింది. అవన్నీ ఒక్కొక్కటి నా తలకాయలాగా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. అప్పటికాయలాగా తలకాయలాగా ఎంత ఉంటుంది దానికి నాకు ఆశ పుట్టేసింది. ఇక ఇప్పుడు దీని సరిపెట్టేసుకున్నావులే అని చెప్పేసి తీసుకొచ్చారు. దేవుని బిడ్డలారా, ఇంటికి తీసుకొచ్చి పాస్టర్ గారు చూడండి, పాస్టర్ గారు అన్న అబ్బా ఈ కాయలు ఇచ్చారండి, సూపర్ అండి, డోపర్ అండి, హిట్ అండి అని పాస్టర్ గారు పొగిడేసింది. స్తోత్రం. బ్రష్ వేసుకొచ్చుకోండి పాస్టర్ గారు అనండి. సరే బ్రష్ వేసుకొచ్చుకున్నాను. బ్రష్ వేసుకొచ్చుకున్న తర్వాత ఒక కాయ పక్కన తీస్తే అన్నీ ఉన్నాయి. మళ్ళీ సీతపాలు జోలికెళ్తూ కాయ చూడటానికి భలే ఉంది. ఆ రోజు నుంచి నాటుకాయ లేదు, సీత తలకాయ లేదు, నా తలకాయ అయిపోయింది అక్కడ. నా ప్రియ దేవుడు పెట్టారా, మీరు ఆలోచించండి. దేవుడు వాక్యం సెలవిస్తుంది. మేడు పండు పైకి బాగానే ఉంటది, లోపల చూస్తే పురుగులు ఉంటాయట. సున్నం కొట్టిన సమాధిలా మనం ఉండకూడదు. పైకి నున్నగా ఉండదు. నేను ఊరు అవతలకు సమాధిలో తోటలోకి వెళ్ళాను. వెళ్తే ఆయన గజిటెడ్ ఆఫీసర్ అండి. ఆయన పిల్లలండి ఆయన సమాధి కట్టారండి. ఇప్పుడు వరకు నేను చరిత్రలో చూడలేదు. చాలా సమాధులు దూరం తిరిగాను నేను. స్తోత్రం చెప్పండి. చాలా సమాధులు తిరిగాను. చాలా చోట్ల, విజయవాడ కానీ ఇంకెక్కడెక్కడ చాలా చాలా చోట్ల తిరిగాను. కానీ అటువంటి సమాధి కావాలి వాళ్ళే కట్టారండి. ఎంత బాగా కట్టారో. ఆ కార్యక్రమం జరిగేది. ఆ సమాధి మీద ఈ సమాధి మీద కూర్చుంటూ ఈ సమాధి మీద కూర్చోం. భలే ఉందండి, ఎంత బాగుందండి, ఎంత బాగా కట్టారండి. ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ పేద పిల్లలు కూడా ఆఫీసర్లు అయ్యా, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా జాబులయ్యా, భలే బాగా సంపాదన కోరలయ్యా, బాగా సంపాదించాడయ్యా ముసలాయన అని చెప్పారు. అట్లాగా, అందుకే బాగా కట్టారండి సమాధి. అయ్యారు ఒకసారి తవ్వి చూస్తే ఎట్లా ఉండదంట అన్న. తవ్వి చూస్తే ఎట్లా ఉండదు? ఎముకలతోను, గొబ్బుతోను, కుళ్ళుతోను. ఇదిగో సున్నం కొట్టిన సమాధి పైకి నున్నగా ఉంటది, కానీ లోనకి తవ్వితే అది ఎంత సుందరం ఉన్న సమాధి అయినా లోనకి తవ్వితే ఏముంటాయండి? గబ్బు అన్నమాట. మన వార్తలో నేను చూశాను,
ఒక కొడుకుని తల్లి బాగా ప్రేమించేది. తల్లి ఏం చేసేది? బాగా ప్రేమించేది. ఆ అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ 9 ఏళ్ల కొడుకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ వార్త ఎవరికి చెప్పకుండా, బయటకు రాకోకుండా తల్లి లోన ఉండిపోయింది. ఆ పిల్లోడు శవం పక్కనే ఆ ప్రేమ, మమకారం లోన పడుకుంటూ ఉంది. రోజు కౌగులించుకుని ఎండిపోయింది. 8 నెలలు అయిపోయింది. పురుగులు పట్టేసి అస్థిపంజరం వచ్చేసింది. అయిన తల్లి ప్రేమ చాలు. ఆ అస్థిపంజరాన్ని హత్తుకుని ఏడుస్తా బిడ్డలు కౌగులించుకుంటూ ఉండేది. అయితే దూరపు చుట్టాలు ఎవరో చాలా కాలమైంది జనం పలకరించి ఏమైపోయింది, పిల్లోడు ఏమైపోయాడని వచ్చారట. 8 నెలల క్రితం వస్తే లోన అస్థిపంజరాన్ని కౌగిలించుకుని ఏడుస్తూ ఉందట. ఎండిపోయి ఉందట ఏమో కూడా. ఆ స్థితి చూస్తే చాలా బాధ అనిపించిందట. తలుపు తీగానే ఆయన తలకాయ పట్టేసిందట ఆ దుర్వాసన. చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారట, దుర్వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది అని ఎవరు గుర్తించలేకపోతున్నారు. కానీ తలుపు తీగానే తల పట్టేసి కేకలేసారట. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే అప్పుడు దాన్ని సమాధి చేశారట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సున్నం కొట్టిన సమాధి లాగా మన ఆత్మీయ జీవితం ఉండకూడదు. మేడు పండులాగా నున్నగా పైకి ఉన్న అంతరంగంలో రకరకాల ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రాలు, రకరకాల లోక సంబంధమైన రాజకీయాలు మన జీవితంలో ఉండనే ఉండకూడదు. పైకి బాగానే ఉండొచ్చు, కానీ లోన నువ్వు చెడిపోతే దేవుడు నిన్ను సహించడు, నీ అంతరంగం సహించడు. అందుకే రాయబడింది దేవుని వాక్యంలో, ఇదిగో నీ కళ్ళు శుద్ధిగా ఉండాలి, నీ తలంపు శుద్ధ అవ్వాలి, నీ ఆలోచన శుద్ధ అవ్వాలి, నీ మనసు శుద్ధ అవ్వాలి. ఇవి శుద్ధంతేనే, పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఏదో చక్కని పాట ఉంది, ఏంటండి? యజమానుడా నా యేసు రాజువా, తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజువా, తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజువా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నా.
విలువలు ఉన్నాయి మన ఆత్మీయ జీవితం. పైకి సుందరముగానే ఉన్నాయి కానీ అది తవి చూస్తే అంత గబ్బు. ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో ఈ బలారాధనలో ఈ స్థితి ఎట్లా ఉందో ఒక్కసారి పరిశీలించండి. మన యజమానుడు అడుగుతూ ఉన్నాడు. ఆ యజమానుడు వచ్చినప్పుడు ఆ దాసుని దగ్గర కనుగొన్నాడు. ఇలా చేస్తే వాడు ధన్యుడు. వాడు శుద్ధి చేసుకుంటే, వాడు పరిశుద్ధంగా ఉంటే, వాడు పవిత్రపరుచుకుంటే వాడు ధన్యుడని ప్రభు సెలవిస్తున్నాడు. ఇంకొక మాట మనం చదివితే, దయచేసి ఆ మాట మనం చదువుదాం. చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో మత్తయి సువార్త అనుకుంటుంది. చూడండి, మత్తయి సువార్త మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని కనపరుచును కదా, దాసుడు తన యజమానుని కనపరుచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? స్తోత్రంగా. దేవుడు యజమానుడు. దేవుడు ఎవరండి? అందరూ చెప్పాలి. ఆయనకు భయపడి నీ హృదయాన్ని శుద్ధి చేసుకోగలుగుతున్నా, ఇలా వచ్చేస్తూ నువ్వు ధన్యుడు. యజమానుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన మొదట గొర్రె పిల్లవగా సాధువుగా వచ్చాడు. రేపు యూదా గోత్రపు శ్రమముగా త్వరలో రాని ఉన్నాడు ఆయన రాకడలో. స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్లో మనం చదువుతున్నాం, నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ? యజమానుడని యేసు ప్రభు అడుగుతున్నాడు. గత సంవత్సరం అన్నట్టు ఈ సంవత్సరం కూడా ఉంటావా? గత సంవత్సరం నడిచినట్టు ఈ సంవత్సరం కూడా నడుస్తావా? గత సంవత్సరంలో ఉన్నటువంటి పాత వెతుకున్నట్లుగా ఈ సంవత్సరంలో కూడా పాత జీవితాన్ని వెతుకుతావా? రాత వైపు నువ్వు తిరుగుతావా? నువ్వు సున్నం కొట్టిన సమాధాన పోరు. జాగ్రత్త. పైకి నువ్వు చాలా నున్నగా కనబడుతున్నావు, కానీ లోన నువ్వు ఎట్లా ఉన్నావు? చాలా గబ్బుతో ఉన్నావు. అది నువ్వు శుద్ధి చేసుకో. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుని వాక్యం సాధిస్తారు. ఆది కాండంలో మనం చదివితే, బాల్యం నుంచి నరుని హృదయం చెడిపోయింది. బాల్యం నుంచి నరుని ఏమైపోయిందండి? బహు చెడ్డది. హృదయం చాలా చెడ్డది, ఘోరమైన వ్యాధి కలిగిందని బైబిల్ సాధిస్తుంది. దీన్ని శుద్ధి అవ్వాలి అని అంటే సర్పెక్సల ద్వారా శుద్ధి అవ్వదు. స్తోత్రం చెప్పండి. అదేమంటే మనం అంటాం నరకం మంచిది. ఏం మంచిదంటే చెప్పాలి గట్టిగా. ఏం మంచిదంట? మా బట్టలకు పోయే మరకలు సర్పతో పోతాయేమో కానీ అది లోన అంతరంగంలో ఉన్న మరకలు అది పోవాలంటే యేసయ్య వాక్యం ద్వారా పోతుంది, దేవుని ఆత్మ ద్వారా పోతుంది, యేసు రక్తం ద్వారా పోతుంది. స్తోత్రం చెప్పండి. దేవుడు పెట్టలాగా దేవుడు వాక్యం చదివిస్తున్న సత్యాన్ని మీరు ఆలోచించండి. దేవుని వాక్యానుసారంగా మనం జీవించవలసిన వారు. పైకి భక్తి కలిగిన వారిలాగా మనం ఉండి శుద్ధి లేని జీవితాన్ని మనం జీవిస్తున్నామా? అయితే నువ్వు నాకు అవసరం లేదంటాడు ఆయన. ఏ దాసుడైతే ఎట్లా ఉంటాడో ఆ దాసుని ప్రేమిస్తాడు ఆయన, ఆ దాసుని ఆశీర్వదిస్తాడు. ఏ దాసుడు అని అంటే దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లు చేయాలి, దేవుడికి నచ్చినట్లు చేయాలి. యజమానుడు వచ్చినప్పుడు ఇదిగో హృదయ శుద్ధిని ప్రేమించాలి, హృదయ శుద్ధిని కలుగుండాలి, హృదయ శుద్ధి కొరకు ప్రాకులాడాలి, పవిత్రత కొరకు పరిశుద్ధత కొరకు మనం ప్రాకులాడాల. అట్లా ప్రాకులాడినట్లయితే ఆయన వచ్చి నిన్ను బాగు చేస్తాడు, దీవిస్తాడు, వర్ధన చేస్తాడు. స్తోత్రం చెప్పండి. రెండవదిగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 11-12 వచనాలు కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 23, 11, 12.
మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండాలి. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. స్తోత్రం చెప్పండి. మీరు ఎవరైనా గొప్పవారు కావాలి అని అంటే మీరు ఏం చేయాలట? పరిచర్య చెయ్యాలట. ఏం చేయాలండి? అమలు చెప్పాలి. పరిచర్య. యేసు ప్రభువు వారు మనకు మాదిరి. నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవటానికి రాలేదన్నాడు. ఆయనకంటూ గొప్పవాడుమా? చెప్పాలి గట్టిగా. దేవుని కొరకు ఏ పరిచర్య నేను సరి చేయాలి. ఊడవాలి, తుడవాలి, అంట్లు రుద్దాలి, ప్రతి పని నువ్వు దేవుని కొరకు చేయాలి. పాస్టర్ గారు కళ్ళలో పడ్డానా లేదా? రుద్దుతున్నా. పాస్టర్ గారు కళ్ళలో పడ్డానా లేదా? అమ్మా నా కళ్ళలో కళ్ళు పెట్టుకుంటే కదా అర్థం కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా కళ్ళలో పడేటట్టు చేయొద్దు, దేవుని కళ్ళలో పడేటట్టు చేయాలి. స్తోత్రం చెప్పండి. నా మెప్పులు మీకు తెప్పలు తీసుకొస్తాయి. నా మెప్పులు ఏం చేస్తాయి? మీకు తెప్పలు తీసుకొస్తాయి. ఎందుకంటే ఆమె చేస్తాడని కొనియాడు తిరిగి శ్రమ దేవుడు కంట్లో పడేటట్టు చేయాలి. స్తోత్రం చెప్పండి. పరిచర్య చేశారు దేవుడు పెట్టాలి. అంత ఘనంగా చేశారంటే దేవుడికి కూడా తీర్చును కాక. మోషే గారి పాటకి ఎదుర్కొంటే ఆయనేమో ఎక్కడ వంట దగ్గర ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. రోడ్డు మీద నువ్వు పైకి వస్తున్నాడేమో ఆయన పైకి ఎక్కుతున్నాడేమో అనుకున్నాను. తేడా చూస్తే అయ్యా కళ్యాణయ్యా అక్కడ ఉన్నాడే వంట దగ్గర. స్తోత్రం. దేవుడు దీవించు. దేవుడు పెట్టాలా? దేవుడి కొరకు మనం ఎంత పరిచయం చేసినా అంత ఆశీర్వాదం. దానికి వడ్డీతో సైతం లెక్క కట్టేస్తాడు దేవుడు. పాస్టర్ గారు మీకు ఏమి ఇవ్వలేడు కానీ మాకేం కొంచెం పరిచర్య ఇదే. అమ్మా దేవుడు ఇవ్వాలి ప్రతిఫలం. ఎవరు ఇవ్వాలంటే చెప్పాలి గట్టిగా. దేవుడు ఇవ్వాలి ప్రతిఫలం. కాబట్టి రహస్యమందు చూచు దేవుని మొరపెట్టు, రహస్యమందు చూచు దేవుడిని ప్రతిఫలం ఇచ్చినట్టు ప్రతి పరిచర్య చేయాలి. వడ్డించడమే కాదు, ఓడవాలి, చేయాలి. చక్కగా పరిచర్య మీరు చేయాలి. పరిచర్య చేయడం వల్ల దేవుని అమ్మో పరిచర్య చేస్తే ఇస్త్రీ బట్ట ఏమైపోద్దో నలిగిపోద్ది. అసలే పాత రూపాయలు పెట్టి ఇస్త్రీ చేస్తున్నానండి. రూపాయలు ఆయన ఏమో తిరగేసి వారేసి తిరగేసి చేస్తున్నాడండి. స్తోత్రం చెప్పండి. 5 రూపాయలండి. నా దగ్గర మనం కొండొచ్చాడు ఉంటాడు. పెరిగి తెలుసా పాస్టర్ గారు అంటున్నాడు. ఏమిటయ్యా అన్నాను నేను. కాదండి అన్నిటికి పెంచేసామన్నాడు. సరే పెంచినట్టు తీసుకోయ్యా అన్నా. పెంచుకున్నట్టు నేనేం చేస్తున్నాను? యేసు రక్తమే చేయం. ఈ రోజు తీసేసింది 2 రోజుల తర్వాత తీసుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి. ఈ రోజు తీసేసింది రేపు స్నానం చేసి మనం వేసుకున్నాను. మీరేమనుకుంటారు? మురుకోటి పాస్టర్ గారు అయ్యే పట్ల స్నానం చేయలేదు అనుకుంటారు. అది లేకపోయి గొప్ప నాకెందుకు? స్తోత్రం చెప్పండి. అసలే 5 రూపాయలు పెట్టి చేస్తారు. ప్రియదేవుడు పెట్టారా? మీరు ఆలోచించాలి. ఇస్త్రీ పాట నలిగిపోద్దేమో అనుకోవద్దు. ఈ పంటకు కారణం, ఈ వస్త్రానికి కారణం, ఈ పురుషుడానికి కారణం, మన ఆరోగ్యం ఉండడానికి కారణం అని దేవుని మనం స్తుతించాలి. ఈ పరిచయం చేయడానికి సహాయం చేశాను. నేను ఒక ఊరు వెళ్ళాను. చౌదరి గారు కూర్చొని అయితే వారికి 5 సంవత్సరాల సంతానం అని చెప్పిన విషయమే చాలా ఆశ ఉంది వారికి. ఆ కుర్రుడు బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాడు. 5 సంవత్సరాలు ఏదో జరిగిన స్టోరీ. చర్చిలో 300 మంది ఉంటారు. అక్కడికి వెళితే పాలేరులతో వాళ్ళు పని చేయించవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇస్తర్లు తెస్తూ ఉంటారు భార్య భర్తలు. స్తోత్రం చెప్పండి. ఏం తగ్గింపండి. ఆయన సిటీకొస్తే బ్యాంకర్ కళ్ళు వస్తాయంట. ఆస్తుంది ఆయనకి. సిటీకి వస్తే అన్ని కళ్ళు వస్తాయి. క్షణాల మీద జరిగిపోతాయి పనులు. ఎక్కడి నుంచి అయినా సరే ఒక్క ఫోన్ చేసి మొత్తం జరిగిపోతాయి పనులు. కానీ మందిరంలోకి వచ్చినట్లు భార్య భర్తలు అదేంటమ్మా మీకెందుకమ్మా నాన్న వాళ్ళు అంటారు, అమ్మో దేవుడు మాకు కావాలి. ఇట్లా చేయడం ద్వారా దేవుడు
మా గర్భాలను చెడేసయ్యా. నిజదేవుడు తెలుసుకోలేకపోయి ఒకప్పుడు నిజదేవుని తెలుసుకున్న తర్వాత ఏ స్థాయి అయితే ఏముందండి అని దేవుడి సన్నిధిలో తగ్గించుకుంటారు. తాను తగ్గించుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు? స్తోత్రం చెప్పండి కదా. వారికి ఎంత ఆత్మ సంబంధాన్ని కూడా వాళ్ళ అనేక మంది దేవుని కొరకు నడిపించినటువంటి వారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ భోజన కౌరు చెప్పారు, ఎక్కడోళ్ళని అక్కడికి చెప్పారు, ఎక్కడోళ్ళకి అక్కడికి చెప్పారు. మీరందరూ భోజన కౌరు చెప్పి అందరిని నడిపించాడు. దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అప్పగించిన పని నేను చెప్తున్నాను, నేను చూడను, దేవుడు చూస్తాను. నా కళ్ళలోంచి తప్పించుకోవచ్చు కానీ దేవుని కళ్ళలోంచి చెప్పండి గట్టిగా. దేవుడు చూస్తాడు. దేవునికి నమ్మకంగా దేవుని కొరకండి ఒక్కొక్కసారి నష్టపోవాల్సి వస్తుంది. మన పరిస్థితులు నష్టపోవాలి, దాన్ని రెండంతా లాభం చేసిస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళెవరో చక్కగా పాస్టర్ గారు చెప్పారు, వీళ్ళకి కౌరికి వెళ్ళి చెప్పొస్తుంటే చెప్తుంటే కానుకలు కూడా ఇచ్చారట. అమ్మ మా పేరు చెప్పి ప్రార్థన చేయమను అని చెప్పి కానుకలు పాస్టర్ గారు తీసుకొచ్చి ఇది ఇచ్చారు. పాస్టర్ గారు అమ్మో ఏంటి ఇంత నమ్మకంగా చేశారు. దేవుడు దీవించును గాక. దేవుని డబ్బులు, దేవుని ఆశ, దేవుని ఐశ్వర్యం మీరు దొంగిలించుకోకుండా తీసుకొచ్చారే. ఆ నమ్మకత్వం చూసారు. ఎక్కడి నుంచి మీరు తప్పించుకోవడం దేవుని ఆశీర్వాదం ఎక్కడో దీవించేస్తాడంటే స్తోత్రం చెప్పండి. నా ప్రియతమ బిడ్డలారా, నువ్వు వాక్యస్తాను ఎక్కించుకుందాం. నేను గొప్ప కామంది. మా పిల్లలు మా కోడళ్ళు పరిచర్య చేసేది తగ్గిపోయింది, ఇక మీరే పరిచర్య చేయాలంటుంది. మా పిల్లలు మా కోడళ్ళు ఏమైపోతారు? పరిచర్య చేయలేక పెద్దోడు అయిపోయారట. ఏమైపోయారంట? అందరూ చెప్పాలి, పెద్దోడు అయిపోయారంట. అంటే యేసుప్రభుడు అంటే పెద్దోడు అయిపోయాడు అంటే ఇప్పుడు లోపం మామూలు పెద్దోళ్ళు అవ్వలేదులే. స్తోత్రం చెప్పండి కానీ లోపం ఏమవ్వలేదండు, మామూలుగా పెద్దోళ్ళు అవ్వలా, చాలా పెద్దోళ్ళు అయిపోయాడు. దేవుని బిడ్డలారా, పరిచయం చేయడానికి చిన్న చితక అనేది లేదు. ఎవరైనా ఎంతటి వారైనా పరిచయం చేయాలి. దేవుని ఎదుట తగ్గించుకో. ఎవరి ఎదుట చెప్పాలి గట్టిగా. దేవుని ఎదుట నువ్వు తగ్గించుకుంటే దేవుడు ఇచ్చేస్తాడు. దేవుని ఎదుట తగ్గించుకో. దేవుడు చూడాలని తగ్గించుకో. దేవుని నమ్మించి నీ భక్తు ద్వారా, నా భక్తు ద్వారా దేవుడిని నమ్మించాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడున్న దేవుడు కౌగిలించుకుంటాడు, ప్రేమిస్తాడు. నీ ప్రార్థనలన్నీ నా కౌగిల్లో ఉన్నాయని అంటాడు. ఒకప్పుడు కాచిన కన్నీరు గంటల తరబడి ఏడ్చి తగ్గించుకుని జీవించిన జీవితాన్ని చూసి లెక్క కట్టి లెక్కకు విస్తారమైన ఫలాలు దేవుడు ఇవ్వడం ప్రారంభించాడు. కాబట్టి నా ప్రియ దేవుడు బిడ్డలారా, తగ్గించుకుందాం, పరిచర్య చేద్దాం. ఏం చేయాలి మనము? అందరూ చెప్పాలి, పరిచర్య చేయాలి. పరిచర్య చేసే టయానికి నాకు కాళ్ళు నొప్పులు అవుతున్నాయి, నాకు ఒళ్ళు నొప్పులు అవుతున్నాయి. ఎవరమ్మన్నారు? దేవుడి దగ్గర ఎందుగా పని? బలవంతుగా ఎవరిని చేయరు. స్తోత్రం చెప్పండి. బలవంతంగా అసలు దేవుని పని చేయవాకండి, ఇష్టపూర్వకంగా చేయండి. ఇష్టం ఉంటేనండి కష్టమైన ఇష్టమైపోతుంది. కష్టమైన ఏమైపోతుంది? ఇష్టం లేదనుకోండి, ఇష్టం వచ్చి పని అయినా ఏమైపోతుంది? కష్టమైపోతుంది. ఇష్టపడి చేయండి. ఆయనలో ఉన్న దీవులని ఇష్టపూర్వకంగా ఇస్తాడు. స్తోత్రం చెప్పాలి. తగ్గించుకోవాలి. ఏం చేసుకోవాలంటే ఒకటి శుద్ధ అవసరం, రెండవది తగ్గించు. ఇంకా చాలా 7-8 రిఫరెన్స్ ఉన్నాయి కానీ నేను ఇది నీటితో ముగించేస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగా. ప్రార్థన చేయాలి.